Hello everyone, myself Rajesh. I'm an audiologist from Asian ENT Begumpet. మనం ప్రీవియస్ వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హియరింగ్ ఎయిడ్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ హియరింగ్ ఎయిడ్స్ గురించి తెలుసుకుందాం. మనం ఫస్ట్ మోడల్ వచ్చేసి బిహైండ్ ద ఇయర్ BTE అని అంటాం. ఈ BTE హియరింగ్ ఎయిడ్ లో అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో పవర్ఫుల్ యాంప్లిఫికేషన్ ఉండడం వల్ల ఈ హియరింగ్ ఎయిడ్ అనేది మైల్డ్ హియరింగ్ లాస్ నుంచి సివియర్ హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళల్లో సూటబుల్ గా ఉంటుంది. అండ్ ఈ హియరింగ్ ఎయిడ్ కేర్ అండ్ మెయింటెనెన్స్ కి ఈజీగా ఉంటుంది, క్లీన్ చేయడానికైనా కానీ. ఎందుకంటే ఈ హియరింగ్ ఎయిడ్ కి ట్యూబ్ కనెక్ట్ ఉండడం వల్ల ఏదైతే స్వెట్ అండ్ వ్యాక్స్ అబ్జర్వ్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఈజీ టు హ్యాండ్లింగ్ ఇష్యూ లేకుండా ఈజీగా ఉంటుంది. ఈ హియరింగ్ ఎయిడ్ అనేది మనం అడ్వాన్స్ హియరింగ్ లాస్ అబోవ్ 80 హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళల్లో ఇది ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. అండ్ డిసడ్వాంటేజెస్ వచ్చేసి కాస్మెటిక్ అపియరెన్స్. ఈ హియరింగ్ ఎయిడ్ అనేది చూడడానికి సైజ్ లో పెద్దగా ఉంటుంది. ఈ ఇయర్ పైన పెట్టుకుంటే అందరికి విజిబుల్ గా ఉంటుంది అని చెప్పి ఇది ఒక ప్రాబ్లం అందరికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే మోల్స్ యూజ్ చేస్తుంటారో వాళ్ళల్లో ఇయర్ హెవీగా ఉండడం, టోటల్లీ కంప్లీట్ గా బ్లాక్ అయిపోయినట్టు ఫీల్ అవుతూ ఉంటారు.